स्टेज पे बैठे कांग्रेस पार्टी के वरिष्ठ नेता, कांग्रेस पार्टी के प्यारे कार्यकर्ता भाइयों और बहनों, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार। వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకి నాకు ఎంతో ప్రియమైన కార్యకర్తలు అన్నలు తమ్ముళ్ళు మిత్రులు ఇక్కడ వచ్చిన అందరికి కూడా స్వాగతం నమస్కారం। ये भारत जोड़ो यात्रा कन्याकुमारी में शुरू हुई और कश्मीर तक ये यात्रा जाएगी। ఈ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి మొదలు పెట్టుకొని కశ్మీర్ పోతున్నాము। और इस यात्रा को कोई भी शक्ति नहीं रोक सकती है। ఈ యాత్రని ఏ శక్తి కూడా ఆపలేదు। इसका कारण है, దానికి కారణం ఉంది। कारण यह है कि आपकी शक्ति, आपका प्यार इस यात्रा को आगे धकेल रहा है। ఎందుకంటే మీ శక్తి, మీ ప్రేమ, మీ అభిమానం ఈ యాత్ర ఎంబడి మా ఎంబడునని చెప్పి మనం చేస్తున్నాను। देश में आरएसएस और बीजेपी नफरत, हिंसा और डर फैला रहे हैं। దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ విద్వేషాన్ని, హింసని, భయాందోళనని వ్యాపింపజేస్తున్నాయి। वो लोगों को डराते हैं, भय फैलाते हैं और फिर हिंसा और नफरत की राजनीति करते हैं। వాళ్ళు సామాన్య ప్రజానీకాన్ని భయపెట్టించి భయాందోళనకు గురి చేసి సామాన్య ప్రజానీకంలో ఒక భయం వ్యాపింపజేస్తున్నారు। समाज में भय कैसे फैलाया जाता है? మొత్తం సమాజంలో భయం వ్యాపించే విధంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నారు। उनका तरीका क्या है? ఎట్లా చేస్తున్నారు ఇది? सबसे पहले वो पूरे देश में बेरोजगारी फैलाते हैं। అన్నిటికంటే ముందు భారతదేశంలో నిరుద్యోగ సమస్య మరింత విస్తృతంగా చేస్తున్నారు। ये गलती से नहीं होता, ये जानबूझ के किया जाता है। ఇది అకారణంగా కాదు, కావాల్సుకునే బీజేపీ ఆర్ఎస్ఎస్ నిరుద్యోగ సమస్య సృష్టిస్తున్నది। क्योंकि इससे लोगों के दिल में भय पैदा होता है, डर पैदा होता है। దీనితోని నిరుద్యోగుల్లో భయము, ఆందోళన పుట్టుకొస్తాయి। आप देखिए, नरेंद्र मोदी जी ने नोटबंदी की और गलत जीएसटी लागू की। నరేంద్ర మోదీ నోట్ల రద్దు కార్యక్రమం, తప్పుడు జిఎస్టీ కార్యక్రమం తీసుకొచ్చిండు। फायदा किसको हुआ? దీని లాభం ఎవరికైంది? लाखों करोड़ रुपए, लाखों करोड़ों लोग बेरोजगार हो गए। లక్షల కోట్ల మంది నిరుద్యోగులు అయిపోయినరు। मैं आपको छोटा सा उदाहरण देता हूं। మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను। यहां पे आपकी स्टोन की इंडस्ट्री हुआ करती थी। ఇక్కడ గతంలో రాయితో, స్టోన్ తో ఇండస్ట్రీ ఇక్కడ ఉండే। करीमनगर, वरंगल और खम्मम में ग्रेनाइट की इंडस्ट्री है। కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో గ్రనైట్ పరిశ్రమ ఉన్నది। यहां पे 4.5 लाख लोग काम करते थे। ఇక్కడ 4 లక్షల మంది పనిచేసే వాళ్ళు। यूपी और बिहार से लोग यहां काम ढूंढने आते थे। ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు। नरेंद्र मोदी जी ने नोटबंदी की, गलत जीएसटी लागू की और आज उसका नतीजा आपके सामने है। నరేంద్ర మోదీ నోట్ల రద్దు, తప్పుడు చేసి తీసుకొచ్చి ఈ రోజు నిరుద్యోగ సమస్య ఈ తీవ్ర స్థాయిలో చేయడానికి కారణం అదే। 4.5 लाख लोगों में से 2 लाख लोग बेरोजगार हो गए। 4 లక్షల మందిలో 2 లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి। ना स्टेट गवर्नमेंट ने मदद की, ना सेंट्रल गवर्नमेंट ने मदद की। రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని వీరు ఎవరికి రూపాయి సహాయం చేయలేదు। और नोटबंदी और जीएसटी ने यहां पे भय फैलाया, डर फैलाया। నోట్ల రద్దు, జిఎస్టీ ఇక్కడ భయము, ఆందోళన వ్యాపింపజేశాయి। इसी प्रकार कर्नाटक में बेल्लारी की जीन्स की इंडस्ट्री को उड़ा दिया। ఇట్లనే కర్ణాటకలో బెల్లారి అనే చోట జీన్స్ ప్యాంట్లు
కుట్టే పరిశ్రమ ఉత్పత్తి చేసే పరిశ్రమ ఉండేది वहां पे सॉरी అది కూడా పూర్తిగా నష్టపోయినరు वहां पे भी 4.5 लाख लोग काम करते थे అక్కడ కూడా 4.5 లక్షల మంది పనిచేస్తుండే వాళ్ళు गुजरात से कपड़ा आता था గుజరాత్ నుంచి బట్ట వచ్చేది छोटी छोटी फैक्ट्रियों में वो जीन्स बनाते थे చిన్న చిన్న ఫ్యాక్టరీస్ లో జీన్స్ తయారు చేసే వాళ్ళు कोई सिलाई करता था కొంతమంది కుట్టే వాళ్ళు कोई जीन्स को धोने का काम करता था కొంతమంది జీన్స్ ఉతికే వాళ్ళు कोई आयरनिंग करता था కొంత ఇస్త్రీ చేసే వాళ్ళు पूरी की पूरी इंडस्ट्री नोटबंदी और जीएसटी के बाद खत्म हो गई ఈ మొత్తం జీన్స్ ఉత్పత్తి పరిశ్రమ బెల్లారిలో నోట్ల రద్దు తప్పుడు జీఎస్టీ వల్ల మూసేయబడింది मैंने आपको 2 उदाहरण दिए हैं మీకు 2 ఉదాహరణలు ఇచ్చిన यहाँ पे 2 लाख लोग बेरोजगार हुए ఇక్కడ 2 లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి वहां पे 4 लाख लोग काम करते थे आज वहां 50,000 लोग काम करते हैं అక్కడ 4 లక్షల మంది పనిచేసేది ఇప్పుడు కేవలం 50,000 మంది तो పనిచేస్తున్నారు नोटबंदी और जीएसटी ने नोटबंदी हिंदुस्तान के हर डिस्ट्रिक्ट में ऐसी चोट मारी है నోటు రద్దు తప్పుడు జీఎస్టీ వల్ల భారతదేశంలో ప్రతి జిల్లాలో నిరుద్యోగ సమస్యని మరింత తీవ్రతం చేసింది जहां भी छोटे व्यापारी काम करते हैं स्मॉल और मीडियम बिजनेस वाले लोग काम करते हैं वहां पे नरेंद्र मोदी जी ने उनका बिजनेस नष्ट कर दिया खत्म कर दिया చిన్న వ్యాపారవేత్తలు గాని చిన్న మధ్యతర పరిశ్రమలు గాని వారందరికీ నరేంద్ర మోదీ పెద్ద ఎత్తున నష్టం చేసిండు आपको झूठ बोला कि काले धन को मिटाएंगे మీకు అబద్ధాలు చెప్పిండు దాని ద్వారా నల్లధనాన్ని నిర్మూలిస్తా అని చెప్పిండు सच्चा लक्ष्य अब आपको समझ आया నిజంగా లక్ష్యం ఇప్పుడు అర్థమైంది మీకు हिंदुस्तान में करोड़ों लोगों को बेरोजगार कर दिया భారతదేశంలో కోట్లాది మంది ఉద్యోగాలు దీని వల్ల పోయినాయి मगर ये क्यों करा जा रहा है ఎందుకు చేస్తున్నారు ये नरेंद्र मोदी जी और आपके चीफ मिनिस्टर के चुने हुए मित्रों के लिए की मदद करने के लिए किया जा रहा है నరేంద్ర మోదీ మరి ఇక్కడ ముఖ్యమంత్రి దోస్తులకి సహాయం చేయడానికి ఈ సమస్య తీవ్రం చేస్తున్నారు हिंदुस्तान और तेलंगाना का पूरा धन चुने हुए लोगों के हाथ में दिया जा रहा है భారతదేశం గాని తెలంగాణ రాష్ట్రం యొక్క ఆస్తులు ధనం అంతా కొంతమంది పెత్తందారులకి అప్పజెప్పబడుతుంది हिंदुस्तान के पोर्ट्स हिंदुस्तान के एयरपोर्ट सड़कें टेलीकॉम्स पूरा का पूरा 2-3 लोगों के हवाले किया जा रहा है భారతదేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లు గాని పోర్ట్లు గాని జాతీయ రహదారులు గాని టెలికాం గాని మొత్తానికి మొత్తం 2-3 ప్రైవేట్ వ్యక్తులకి అప్పజెప్తున్నారు और आपको बेरोजगार बनाकर आपके दिल में भय पैदा कर आपको एक दूसरे से लड़ाया जा रहा है మిమ్మల్ని నిరుద్యోగులుగా చేసి మీ మనసులో భయాందోళన పుట్టించి ఒకరినొకరు కొట్లాడుకునే విధంగా ఈ నరేంద్ర మోదీ చేస్తున్నాడు एक भाई को दूसरे भाई से लड़ाया जा रहा है ఒక అన్న ఒక తమ్ముడితో దీని వల్ల కొట్లాడుకుంటున్నారు और फायदा आपका नहीं हो रहा फायदा चुने हुए लोगों का हो रहा है లాభం మీకైతే లేదు లాభం కొన్ని పెట్టుబడిదారులకి వ్యాపారవేత్తలకు అవుతున్నది आप ये मत सोचिए कि बीजेपी और टीआरएस अलग हैं మీరు ఎప్పుడు కూడా బీజేపీ టిఆర్ఎస్ ని విడివిడిగా చూడకండి सिस्टम एक ही है ఇద్దరు కలిసి ఉన్నారు सोच एक ही है ఆలోచన ఒకే విధం भय पैदा करो लोकतंत्र को खत्म करो और चुने हुए लोगों को फायदा पहुंचाओ భయాందోళన సృష్టించి కొంతమందికి లాభం చేకూర్చి ప్రజాస్వామిని చంపేయడమే అక్కడ బీజేపీ ఇక్కడ టిఆర్ఎస్ ఉద్దేశము नरेंद्र मोदी जी हिंदुस्तान के लेवल पर शिक्षा और स्वास्थ्य को प्राइवेटाइज कर रहे हैं నరేంద్ర మోదీ భారతదేశ స్థాయిలో విద్య వైద్యాన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు और वही तेलंगाना में आपके चीफ मिनिस्टर कर रहे हैं తెలంగాణలో ఈ ముఖ్యమంత్రి కూడా విద్య వైద్యని ప్రైవేటీకరణ చేస్తున్నాడు स्कूल्स को यहां प्राइवेटाइज किया जा रहा है और सरकारी स्कूल में फूड पॉइजनिंग कराई जा रही है స్కూల్స్ ప్రైవేటీకరణ చేయబడుతున్నాయి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరుగుతున్నది सड़क पे मुझसे युवा मिलते हैं నాకు రోడ్డు మీద చాలా మంది యువకులు కలుస్తున్నారు मैं उनसे पहला सवाल पूछता हूं क्या पढ़ाई की నేను వాళ్ళని మొదటి ప్రశ్న అడిగేది ఏం చదువుకున్నావు నువ్వు అది मुझे कहते हैं कोई कहता है इंजीनियरिंग की
कोई कहता है सॉफ्टवेयर इंजीनियरिंग की, कोई कहता है एमबीबीएस किया। నాకు వాళ్ళు మేము కొందరు మెకానికల్ ఇంజనీరింగ్ చేసినావు, కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసినావు, కొంత ఎంబీబీఎస్ చేసినావు అని చెప్తుంటారు. कोई कहता है आईएएस के लिए पढ़ाई कर रहा हूं, ఎవరైనా అంటారు మేము ఐఏఎస్ కోసం చదువుకుంటున్నారని. फिर मैं उनसे पूछता हूं यूनिवर्सिटी के बाद, कॉलेज के बाद क्या करोगे? इंजीनियर बनोगे? వాళ్ళు అడుగుతా నేను యూనివర్సిటీ కాలేజ్ తర్వాత ఏం చేస్తావు నువ్వు, వృత్తిలో ఇంజనీర్ అయితవా అని. सन्नाटा छा जाता है, चुप हो जाते हैं. వాళ్ళు నిశ్శబ్దమే ఉంటారు, ఏం మాట్లాడరు. रोजगार नहीं मिल सकता, इंजीनियर नहीं बन सकते, ये आपकी सच्चाई है. ఉద్యోగాలు దొరుకుతలేవు, వాళ్ళు ఇంజనీర్ అయ్యే అవకాశం లేదు. ఇది నిజం, ఇది నిజం. तेलंगाना में युवा इंजीनियरिंग की पढ़ाई करता है, आईएएस की पढ़ाई करता है, उसके माता पिता लाखों रुपए शिक्षा में डाल देते हैं. తెలంగాణలో లక్షల రూపాయలతో తల్లిదండ్రులు ఇంజనీర్ చదివిస్తారు, ఐఏఎస్ చదివిస్తారు, చాలా ఖర్చు పెట్టి ఇంజనీర్ ఐఏఎస్ చదివిస్తారు. प्राइवेट यूनिवर्सिटी, प्राइवेट स्कूल, प्राइवेट कॉलेज में, ప్రైవేట్ యూనివర్సిటీల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీలలో. और फिर 15-20 साल पैसा देने के बाद जिसने इंजीनियरिंग का सपना देखा वो मजदूरी करता है. 15-20 ఏళ్ళు పైసలు పెట్టి కష్టపడిన తర్వాత, ఇంత పెద్ద చదువు చదివిన తర్వాత లేబర్ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. और लेबर नहीं करता, मजदूरी नहीं करता तो ऊबर चलाता है. లేబర్ చేయకుంటే ఊబర్ బండి తోలుతాడు, ఊబర్ బండి. ये तेलंगाना की और हिंदुस्तान की आज सच्चाई है. ఇది తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఇదే నిజం. इसीलिए हमने भारत जोड़ो यात्रा शुरू की. దీనికోసమే భారత్ జోడో యాత్ర మొదలు పెట్టినము. आज यहाँ पे सड़क पे ऑर्डिनेंस फैक्ट्री के लोग मुझसे मिले. ఈ రోజు రోడ్డు మీద ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మరి ఎంప్లాయీస్, కార్మికులను కలిచారు. उससे पहले भारत डायनामिक्स के लोग मिले. అంతకుముందు భారత్ డైనామిక్స్ కార్మికులు, ఎంప్లాయీస్ కలిచారు. पीछे बीएचईएल के लोग मिले. నిన్న బిహెచ్ఎల్ వాళ్ళు కలిచారు. ये हिंदुस्तान की पूंजी है. ఇదంతా భారతదేశం యొక్క మూలధనం, ఆస్తి. ఇది सालों साल लगे हैं इन कंपनियों को बनाने में. కొన్ని దశాబ్దాలు పట్టింది ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఈ బీడీఎఫ్, ఈ బిహెచ్ఎల్ తయారు చేయడానికి. इन सबको प्राइवेटाइज किया जा रहा है. ఇవన్నిటినీ నరేంద్ర మోదీ ప్రైవేటీకరణ చేస్తున్నాడు. आप जानते हो प्राइवेटाइजेशन क्यों हो रहा है? మీకు తెలుసా ప్రైవేటైజేషన్ ఎందుకు చేస్తున్నాడు? क्या लगता है आपको? మీకేమనిపిస్తున్నది? कारण क्या है? ఎందుకు చేస్తున్నాడు ప్రైవేటీకరణ అడుగుతున్నాను మిమ్మల్ని. कोई बताए? हाँ भाई और बहनों, इन कंपनियों के पास हजारों एकड़ जमीन है. ఈ కంపెనీల దగ్గర వేల కోట్ల ఆస్తున్న భూములు ఉన్నాయి. बीएचईएल के पास हर स्टेट में कुछ ना कुछ जमीन है. బిహెచ్ఎల్ కంపెనీది ప్రతి రాష్ట్రంలో వేల కోట్ల భూములు ఉన్నాయి. जो हमारे दलित भाई हैं, आदिवासी भाई हैं, उनकी जमीन छीनी जाती है. మన దళిత ఆదివాసుల మరి భూములు లాక్కుంటున్నారు. जमीन का हक नहीं दिया जाता. భూముల మీద హక్కు ఇవ్వడం లేదు. और जो सरकारी जमीन है वो अपने मित्रों को दे रहे हैं. గవర్నమెంట్ భూములని, ప్రభుత్వ భూములని వాళ్ళ మిత్రులకి, ప్రైవేటీకరణకి, వ్యాపారవేత్తలకు ఇస్తున్నారు. आपके चीफ मिनिस्टर शाम को धरनी पोर्टल खोलते हैं. మీ ముఖ్యమంత్రి ప్రతిరోజు సాయంత్రం ధరణి పోర్టల్ చూస్తాడు. उनको 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 जनता को शिक्षा, स्वास्थ्य, रोजगार देने का कोई मतलब नहीं है. ముఖ్యమంత్రికి జనానికి విద్య, వైద్య, ఉద్యోగాలు ఇచ్చే మీద శ్రద్ధ లేదు. स्कूल में बच्चों को फूड पॉइजनिंग हो रही है. స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజనింగ్ అయినా మరి ఆయనకు పట్టదు. स्कूल, कॉलेजेस, यूनिवर्सिटीज प्राइवेटाइज हो रही हैं. స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు ప్రైవేటీకరణ చేస్తున్నాడు. और शाम को आपके चीफ मिनिस्टर धरनी पोर्टल खोल के देखते हैं किसकी जमीन कहां है. సాయంత్రం వచ్చి ధరణి పోర్టల్ తెలిసి ఎవరి భూమి ఎక్కడుందో చూసుకుంటాడు. कहां से मैं थोड़ी और जमीन ले लूं.
ఎక్కడి నుంచి ఇంకొంత భూమి లాక్కుంటా నేను అని ఆలోచిస్తాడు ముఖ్యమంత్రి. किसने किसको जमीन बेची, ఎవడు ఎవడికి భూమి అమ్మిండు అని, वहां से थोड़ा कमीशन ले लूं, అక్కడి నుంచి కొంత కమిషన్ తీసుకోవాలని. ये उनका शाम का काम है. ఇదే సాయంత్రం కార్యక్రమం. और सुबह वो सिंचाई के प्रोजेक्ट्स को देखते हैं, పొద్దున పూట ఇరిగేషన్ ప్రాజెక్టు చూస్తాడు, उनको रीशेड्यूल करते हैं దాన్ని రీషెడ్యూల్ చేసి దాని మీద కమిషన్ और తీసుకుంటాడు. वहां से पूरा कमीशन उठाते रहते हैं. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కమిషన్లు తింటుంటాడు. ये आपके चीफ मिनिस्टर का दिन है. ముఖ్యమంత్రి ఈ విధంగా తన సమయం గడుపుతుంటాడు. शाम को कंप्यूटर पे धरनी पोर्टल, సాయంత్రం పూట కంప్యూటర్ మీద ధరణి పోర్టల్, और सुबह इरिगेशन प्रोजेक्ट्स. పొద్దున పూట ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కమిషన్లు వసూళ్లు. अच्छा, पार्लियामेंट में, लोकसभा में मैंने टीआरएस का काम देखा. నేను పార్లమెంట్ లో లోక్సభలో టిఆర్ఎస్ పనితీరు చూసిన. जब भी बीजेपी कोई बिल पास कराना चाहती है, विपक्ष अगर उसका विरोध करे, బీజేపీ పార్లమెంట్ లో ఏ చట్టం ప్రవేశించినా ప్రతిపక్షాలు దాన్ని వ్యతిరేకిస్తే एकदम टीआरएस बीजेपी की मदद करती है. టిఆర్ఎస్ బీజేపీకి మద్దతు పలుకుతుంది. పార్లమెంట్ లో టిఆర్ఎస్ బీజేపీకి మద్దతు పలుకుతుంది. वो इतना जल्दी होता है कि मुझे लगता है प्रधानमंत्री को फोन करने की भी जरूरत नहीं पड़ती. ఎంత తొందరగా అయిపోదంటే నరేంద్ర మోదీ ఫోన్ చేసే లోపల కేసీఆర్ బీజేపీకి మద్దతు जैसे చేస్తున్నాడు. लाइट का स्विच जलता है ना खटाक से, ఒక లైట్ స్విచ్ వేసినట్టుగా టిఆర్ఎస్ బీజేపీకి మద్దతు పలుకుతుంది. जैसे उधर उन्होंने कोशिश की बिल पास करने की, केसीआर जी खटक से ऑन हो जाते हैं, सपोर्ट कर देते हैं. పార్లమెంట్ లో బిల్లు పెట్టగానే కేసీఆర్ టిఆర్ఎస్ బీజేపీకి మద్దతు పలుకుతాయి. तो भाइयों और बहनों, ये एक साथ काम कर रहे हैं. బీజేపీ టిఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి. नरेंद्र मोदी जी ने किसानों के खिलाफ काले बिल पास किए. నరేంద్ర మోదీ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిండు. टीआरएस ने पूरा समर्थन दिया. టిఆర్ఎస్ పార్టీ రైతు వ్యతిరేక చట్టాలని సమర్థించింది. देश में लाखों किसान बिल के खिलाफ खड़े हैं. దేశంలో లక్షల రైతు కుటుంబాలు ఈ బిల్ కి వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. एक साल धरना चल रही है. ఒక్క సంవత్సరం పాటు ధర్నా చేసిండ్రు. कांग्रेस पार्टी और बाकी पार्टियां इस बिल के खिलाफ लड़ रही हैं. కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలు కూడా ఈ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినాయి. और टीआरएस बीजेपी का समर्थन कर दिए. టిఆర్ఎస్ బీజేపీ ఈ చట్టాలకి సమర్థించినాయి. यही है कारण कि हमने कन्याकुमारी से कश्मीर तक यात्रा शुरू की. ఈ కారణంగానే నేను కశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర మొదలుపెట్టిన. बेरोजगारी के खिलाफ, నిరుద్యోగ సమస్యకి వ్యతిరేకం, महंगाई के खिलाफ ధరల పెరుగుదలకు వ్యతిరేకం, और हिंदुस्तान को जोड़ने के लिए భారతదేశాన్ని కలపడానికి, సమాజాన్ని కలపడానికి. और इसमें आपने हमारा पूरा समर्थन किया. మీరు మాకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. पूरी की पूरी शक्ति और प्यार आपने डाल दिया यात्रा में. మీ సంపూర్ణ శక్తి, ప్రేమ, అభిమానాలు మాకు మీరు ఇవ్వడం ఎంతో సంతోషకరం. तो इसके लिए आप सबको बहुत बहुत धन्यवाद. దీనికోసం మనస్ఫూర్తిగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. खत्म करने से पहले मैं आपसे एक बात कहना चाहता हूं. ముగించే ముందు ఒక్క మాట మీకు చెప్తా. आपको संतोष बाबू नाम याद होगा. నీకు సంతోష్ బాబు పేరు యాదుండొచ్చు. जिसने अपनी जान हिंदुस्तान के लिए शहीद की. ఆయన ప్రాణాలు భారతదేశాని కోసం అమరుడైండు. ప్రాణాలు చైనా బార్డర్ లో వదిలేసిండు. मैं आपको याद दिलाना चाहता हूं कि हिंदुस्तान के प्रधानमंत्री ने संतोष बाबू की शहादत के बाद हिंदुस्तान की जनता को कहा कि चाइना ने हिंदुस्तान की कोई जमीन नहीं ली. కళ్ళ సంతోష్ బాబు అమరుడైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నాడు, చైనా భారతదేశం భూమిలోకి రాలేదు అని అన్నాడు.
अगर चाइना ने हिंदुस्तान की जमीन नहीं ली तो संतोष बाबूजी शहीद क्यों हुए? చైనా భారతదేశం భూమిలోకి రాకుంటే కల్లోల్ సంతోష్ బాబు అమరుడు ఎట్లయిండు? प्रधानमंत्री ने संतोष बाबू का अपमान किया है। నరేంద్ర మోదీ ప్రధానమంత్రి సంతోష్ బాబుని మరి అవమానపరిచిండు. आज हिंदुस्तान की 2000 किलोमीटर 2000 स्क्वायर किलोमीटर जमीन चाइना के हाथ में है। ఈ రోజు భారతదేశం యొక్క 2000 స్క్వేర్ కిలోమీటర్లు చైనా చేతిలో ఉంది. हिंदुस्तान की सेना चाइना की सेना के साथ बातचीत कर रही है, नेगोशिएशन कर रही है जमीन वापस लेने के लिए। భారత సైన్యం చైనా సైన్యంతో భూమి వాపస్ తీసుకోవడానికి చర్చలు జరుపుతున్నది. 2000 किलोमीटर मतलब दिल्ली से ज्यादा जमीन उठा के ले गए। 2000 స్క్వేర్ కిలోమీటర్లు భారతదేశాన్ని నుంచి చైనా తీసుకున్నది. संतोष बाबू की शहादत का अपमान किया प्रधानमंत्री ने। కానీ సంతోష్ బాబు అమరత్వానికి అమరుడైనప్పుడు నరేంద్ర మోదీ అతన్ని అవమానపరిచిండు. झूठ बोलकर, అబద్ధాలు చెప్పి चाइना के पास 2000 स्क्वायर किलोमीटर हिंदुस्तान की जमीन आज है। ఈ రోజు కూడా చైనా దగ్గర 2000 స్క్వేర్ కిలోమీటర్లు భారత భూమి ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. मेरा सवाल है प्रधानमंत्री इसके बारे में क्या कर रहे हैं और कब करेंगे? నేను ప్రధానమంత్రిని ప్రశ్నిస్తున్నా, ఈ 2000 స్క్వేర్ కిలోమీటర్లు చైనా ఆక్రమించుకుంది, ఏం చేస్తున్నారు మీరు అని నేను ప్రశ్నిస్తున్నా. ये मुझे कहना पड़ा क्योंकि ये संतोष बाबूजी की याद में कहना पड़ा। ఇది నేను కల్ల సంతోష్ బాబు యొక్క అమరత్వాన్ని గుర్తు చేసుకుంటూ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈ రోజు. और उनकी जो कुर्बानी है उसको हम कभी नहीं भूलने वाले। కల్ల సంతోష్ బాబు వారి ప్రాణాలను దేశం కోసం మరి సమర్పించడం ఎప్పుడూ మేము మర్చిపోము. आप सब यहां आए, आज आप हमारे साथ 20-25 किलोमीटर चले, आपने अपना पसीना दिया, आपने अपना प्यार दिया, आपने अपनी शक्ति दी, इसके लिए आप सबको दिल से बहुत बहुत धन्यवाद। మీరు ఇక్కడ 20-25 కిలోమీటర్లు నాతో నడిచిండ్రు. మీ శక్తి, మీ చెమట, మీ కృషి, మీరు ఇక్కడ వచ్చినందుకు మీరు ప్రేమ ఇచ్చిండ్రు, అభిమానించిండ్రు. మనస్ఫూర్తిగా పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 3500 किलोमीटर चलना आसान नहीं है। 3500 కిలోమీటర్లు నడవడం అంత ఈజీ కాదు. मगर आपने मुश्किल काम को आसान बना दिया है। మీ శక్తి, మీ ప్రేమ వల్ల ఈ కష్టమైన పని సరళమైపోయింది. सुबह उठते हैं 7 घंटे चलते हैं, पता नहीं लगता। పొద్దున లేచి 7 గంటలు నడుస్తున్న ప్రతిరోజు నేను. आपका प्यार हमें आगे धकेलता है, మీ ప్రేమ అభిమానంతో ముందుకు పోతున్నాము. आपकी शक्ति हमें आगे धकेलती है। మీ శక్తితో ముందుకు పోతున్నాము. इसके लिए बहुत बहुत धन्यवाद। మీ అందరికీ ధన్యవాదాలు. नमस्कार, నమస్కార్. जय हिंद, జై హింద్. भारत जोड़ो, భారత్ జోడో. भारत जोड़ो, भारत जोड़ो। మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలే